మేడ్చల్ జిల్లాలో రెండవ విడత రైతు రుణమాఫీ పథకాన్ని జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ప్రారంభించారు. 2 లక్షల లోపు రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ 2024 రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అర్హులైన 886 మంది రైతులకు 7,15,00,000 రూపాయలను రుణమాఫీ చేయటం జరుగుతుందని అన్నారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రుణమాఫీ జమ అవుతుందని తెలియజేశారు. రైతులు ఎటువంటి అపోహలకు గురికావద్దని, ప్రతి రైతుకు రుణమాఫీ చేయటం జరుగుతుందన్నారు. టెక్నికల్గా ఏదైనా సమస్యతో ఎక్కడైనా పొరపాటు జరిగితే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. రైతు పండుగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. రైతుల్లో కూడా ప్రభుత్వం పట్ల భరోసా ఉందన్న విషయం రైతుల మాటల్లో తేటతెల్లమవుతుందన్నారు. రైతుల బాధలను గుర్తించి వారి రుణాలను తీర్చిన రాష్ట్ర ప్రభుత్వంకు రైతుల పక్షాన కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం వరుసగా 1,00,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేయటం నిజంగా హర్షణీయమన్నారు. ఒకే సీజన్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం అనేది ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే చెప్పడం జరిగింది. ఆగస్టులోగా తప్పనిసరిగా చేస్తామని ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. ఆ దాని ప్రకారమే జూలై 15న మనకి మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఎవరెవరికి రుణమాఫీ వర్తిస్తుంది, ఎవరెవరికి రుణమాఫీ ఎలా వేస్తారు, ఎలా ఫ్యామిలీ అనేది ఎలా గుర్తిస్తారు, ఏ బ్యాంక్స్ కవర్ అవుతాయి అనేది కూడా మనకి జూలై 15న ప్రత్యేకించి తెలుగులో మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. 18వ తారీఖు మొదటి విడతగా రాష్ట్ర మొత్తంలో 6,400 కోట్లు అని మన జిల్లాలో సుమారుగా 10.5 కోట్లు 2,000 మంది రైతుల అకౌంట్లో వేయడం జరిగింది. మనకి ఇవాళ రెండవ విడతలో ఇందాక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు, మనకి 485 మందికి విడుదలవుతున్నాయని. అది నిన్న రాత్రి ఉన్న డేటా ప్రకారం మనకి ఇప్పుడు ఒక 2 నిమిషాల క్రితం మనకి ఎంత మందికి విడుదల చేస్తున్నాం. ఇవాళ అకౌంట్లో ఆల్రెడీ అకౌంట్లో పట్టడం స్టార్ట్ అయి ఉంటుంది. ఇవాళ ఈవినింగ్ కల్లా మొత్తం అకౌంట్లో ఉంటుంది. ఇవాళ రెండవ విడతలో మన జిల్లాలో 886 మంది రైతులు అకౌంట్లో 7,15,00,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. రైతులు కొత్తగా పంట సాగుకు అవసరమైన మేర తిరిగి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని పుష్కలమైన పంటలు పండించాలని కోరారు. బ్యాంకులు కూడా రైతులకు అవసరాలకు అనుగుణంగా సకాలంలో రుణాలు అందించాలని, ఆ విధంగా బ్యాంక్ అధికారులు సహకరించాలని సూచించారు. రైతే దేశానికి వెన్నుముక అన్న నిజం గుర్తెరిగి వారి అవసరాలను గుర్తిస్తూ ఈ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమం వైపుకు ముందుకు సాగుతుందని కలెక్టర్ గౌతమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో షామీర్పేట, కీసర, మేడ్చల్ ఉమ్మడి మండలాల రైతులకు రుణమాఫీ చెక్కులను ఆయన లాంఛనంగా అందజేశారు. 1,00,000 వరకు దాదాపుగా అందరూ కూడా ఏదైనా ఒకటి రెండు మైనర్ క్లరికల్ ఎర్రర్లు ఏమైనా ఉంది, డేటా కూడా మన ద్వారా కాదు, ఇదంతా లార్జ్ స్కేల్లో లక్షల మంది రైతులకి. ఇందాకే మనకి రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ కూడా మనకి రైతు కాస్ట్ అవుతుంది. దాని ప్రకారం మొదటి విడతలో రాష్ట్ర స్థాయిలో 13 లక్షల మంది రైతులు వేయడం జరిగింది. రెండో విడతలో 6.5 లక్షల మంది రైతులకి రాష్ట్ర స్థాయిలో వేస్తారు. ఇది జరిగిన ఒకటి ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వస్తే దానికోసమే మరి ప్రత్యేకించి క్లియరెన్స్ సెల్లు పెట్టడం జరిగింది. మండల స్థాయిలో మరియు గ్రామ స్థాయిలో కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్లు, జిల్లా స్థాయిలో డిఓ ఆఫీస్ లో కూడా క్లియరెన్స్ సెల్ ఉంది. ఆల్రెడీ చాలా మంది మొదటి విడత నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఒకరిద్దరు 20 మంది క్లియరెన్స్ ఉంటే అది సాల్వ్ చేయడం కూడా జరిగింది. సో ఇంకెవరు కూడా రైతులు ఇందులో అపోహలకు అవసరం లేదు. ఇంకా కూడా మన
మనకి షామీపేట నుంచి వచ్చిన రైతు, బొమ్మరాజ్పేట నుంచి వచ్చిన రైతు మనకి అద్భుతంగా చెప్పారు. రైతుకి అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మాకు హ్యాపీ అనిపిస్తుంది. రైతుకి అంత క్లారిటీ ఉన్నప్పుడు, తప్పనిసరిగా వస్తుందని వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు మాకు కూడా ధైర్యం వస్తుంది. ఇంకా ఈజీగా కూడా ఇంకేదో ఒకటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్ గా సాల్వ్ చేస్తాం.